కొంతమంది హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ అండ్ సీనియర్ ప్రొఫెషనల్స్తో అండ్ సమ్ ప్రాజెక్ట్ మేనేజర్ రోల్స్తో నేను కొన్ని డిస్కస్ చేశాను రీసెంట్గా. ఎందుకు ఇంటర్వ్యూస్లో ఇలాగా ఇంతకుముందులాగా కొన్ని స్టాండర్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడగట్లేదు అని అంటే ఒకటే సమాధానం చెప్పారండి. ఈ ఆన్సర్ అయితే నాకు ఓకే రీజనబుల్ అనిపించింది వాళ్ళు చెప్పిన ఆన్సర్. ఏంటంటే స్ట్రైట్ క్వశ్చన్స్ అడుగుతుంటే చాలామంది ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే వర్చువల్ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నప్పుడు ఏ టూల్స్ ఇచ్చేసి ఏ క్వశ్చన్ అడిగినా కూడా స్ట్రైట్ క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్స్ చెప్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ఎవరు వర్క్ చేశారు, ఎవరికి వర్క్ ఎక్స్పీరియన్స్ లేదని తెలుసుకోవడానికి మేము ఎక్కువగా డీప్గా సినారియో బేస్డ్వి, రియల్ టైమ్వి, ప్రాజెక్ట్ ఓరియంటెడ్వి, డీబగ్గింగ్వి ఇలాంటివి కొన్ని రివర్స్ క్వశ్చన్స్ అడగటము, స్ట్రైట్ క్వశ్చన్స్ అడగకుండా సేమ్ క్వశ్చన్ని రివర్స్లో అడుగుతారు రియల్ టైంలో ఎలా వర్క్ చేశారని. సో ఇలాగ అడిగితే వాళ్ళు అసలు నిజంగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఆన్సర్స్ చేయగలుగుతారు. ఈవెన్ కొంతమంది ప్రాక్సీ చేసే వాళ్ళకి కూడా సీనియర్ ప్రొఫెషనల్స్ కూడా ఈ ఆన్సర్స్ కరెక్ట్గా తెలియవు. సో అందువల్ల మేము వర్త్ఫుల్ క్యాండిడేట్ని మేము ఫిల్టర్ చేయడానికి ఇలాగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నామని సమాధానం చెప్పారు. వాళ్ళు అడిగే రివర్స్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ కానీ రియల్ టైం క్వశ్చన్స్కి మనం వాటికి ధీటుగా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ 45 డేస్ ప్రోగ్రామ్ అయితే ఆల్రెడీ మన దగ్గర ఉంది. మీరు ఏ టెక్నాలజీ అని పర్లేదు, సో ఎంత ఎక్స్పీరియన్స్ అని పర్లేదు, మీరు మీ డీటెయిల్స్ని ఈ మెయిల్ ఐడికి షేర్ చేయండి. నేనైతే డెఫినెట్గా మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేసే విధంగా ప్రిపేర్ చేపిస్తాను. మరి ఈ సీనియర్ ప్రొఫెషనల్ చెప్పిన ఆన్సరు మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.